రాజు నాకు కామెంట్ చేశారు ఒకళ్ళు, అక్క ఏంటక్క రాజన్న కోర్సు పేరుతో మోసం చేస్తున్నాడంట, నిజమేనా అని. అయినా నేను ఫస్ట్ నుంచి మోసగానే కదలడ్డు, మరి రోజు కొత్తగా చెప్పడానికి ఏముంది. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర కోర్స్ తీసుకున్న ఒక 20 మందికి మంచిగా వ్యూస్ వస్తే 80 మంది ఎర్రి పప్పల్లా మిగిలిపోతున్నారు. అరే ఏంట్రా ఇంతమంది కోర్స్ తీసుకున్నాక ఇప్పుడా ఈ విషయం చెప్పేది అని మీరు అనొచ్చు. ఇదే మాట నేను దాదాపుగా ఒక సంవత్సరం క్రితం నా రాజు ఆలగడ్డ ఛానల్లో యూట్యూబ్ కోర్సు పేరుతో మోసం చేస్తున్న రాజు ఆలగడ్డ నమ్మలేని నిజాలని ఒక వీడియో కూడా తీసి పెట్టాను. దానికి ఒక 50,000 మంది కూడా చూశారు. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పింది ఏంటండి, కోర్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీలో టాలెంట్ ఉన్నోడే సక్సెస్ అవుతాడు. టాలెంట్ లేనండి నేను కాదు కదా, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసినా కూడా మీరు సక్సెస్ కారా రే. సీరియస్గా ఇది డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా అన్న చెవులు కామని పెట్టానన్నా, తాకట్టు పెట్టానన్నా, అప్పు తెచ్చానన్నా, అన్న ప్లీజ్ అన్న, ఇలాంటి వాళ్ళు దండం పెట్టి చెప్తున్నా, సక్సెస్ రేట్ చాలా తక్కువ అది ఇందులో. ఎందుకంటే ఒక 100 మంది కోర్స్ ఇచ్చామంటే 20 మంది మాత్రమే సక్సెస్ అవుతారు, మిగిలిన 80 మంది ఎర్రి పప్పల్లా మిగులుతారు. అర్థమవుతుందా? ఎవడైనా సరే 5,000 రూపాయలు అది పోయినా పర్లేదురా అన్నట్టు ఎవడనంటే కాంటాక్ట్ మీరు రాజు ఆలగడ్డ అన్నా. ఈ చెవులు తాకట్లు కమ్మలు తాకట్లు నాకు వద్దన్నా. జీవితాంతం మీరు సక్సెస్ కాకపోతే నన్ను తిట్టుకోవడం నాకు వద్దన్నా, నాకు మీ డబ్బులు వద్దు. ఎందుకంటే చాలామంది ఇదే అంటున్నారండి, నేను కష్టపడి పనిచేసి తెచ్చుకుంటానన్నా 5,000 కదా, ఇట్లా వద్దండి. సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డబ్బులుండి 5,000 రూపాయలు, ఒకప్పుడు అంటే 5,000, ఇప్పుడైతే మన వాళ్ళు చాలామంది పేదోళ్ళు పాపం ఎక్కడెక్కడ పోయి మోసపోతున్నారని 3,000 చేశా. 3,000 రూపాయలు నా పోయినా పర్వాలేదు అనుకుని నిరుపేద అంటే బాగా డబ్బులు ఉన్నట్టు తప్ప పనులు చేస్తా, కూలి పనులు చేస్తా, సంపాదించుకొచ్చి తీస్తానని నిరుపేదలు దీని జోలికి రాకండి. ఒకవేళ మీరు కోర్స్ తీసుకొని సక్సెస్ కాకపోతే జీవితాంతం నన్ను తిట్టుకుంటారు. నాకు అలాంటి డబ్బులు కూడా వద్దని చెప్పాను. అలాగే ఏంటంటే కమ్మలు తాకట్టు పెట్టుకున్నట్టు అనేటోళ్ళు, ఇంక ఇలాంటి వాళ్ళు ఎవరు దీని జోలికి రాకండి. ఇది కేవలం డబ్బులు ఉండకని అక్కడ చెప్పాను, నా దగ్గర కోర్స్ తీసుకునేటప్పుడు చెప్పాను. ఎక్కడే కానీ నేను సక్సెస్ చేస్తాను ఎవరు చెప్పలేదండి. నాకు తెలిసినవన్నీ ఎంతోమంది అంటున్నారు. ఎందుకు ఒక సినిమా ఒకడికి నచ్చాలని రూల్ లేదు. గుంటూరు కారం నాకు బీభత్సంగా నచ్చింది, ఎంతోమంది అట్టర్ ఫ్లాప్ సినిమాది అంటున్నారు. అలాగే నా దగ్గర వీడియోస్ తీసుకునే వాళ్ళు కూడా అన్నా నువ్వు తోపన్నా, తురుమన్నా, క్యాక్ అన్నా, నా జీవితంలోనే ఇంత మంచి వీడియోలు చూడలేదన్నా, నువ్వు దేవుడు అన్నా అనేటోళ్ళు ఉన్నారు. అన్న దేవుని అయితే నేను ఇంతవరకు చూడలేదన్నా, మొదటిసారి నేను చూస్తున్నాను, అంత హ్యాపీగా ఉందన్న కదా. వర్కౌట్ అవుతున్నాయన ఓన్ వాయిస్ పెడుతుంటే ఒక దుమ్ముతున్నాయి అంతే. హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మీ వల్ల చాలా వ్యూవర్షిప్ పెరిగింది బ్రో, చాలా అంటే చాలా పెరిగింది. 1 lakh, 1.5 lakh, 2 lakhs దగ్గరకు కూడా వ్యూస్ వెళ్తున్నాయి. షార్ట్ వీడియోస్ అయితే ఇంకా చాలా చాలా. థ్యాంక్ యూ నాని, మాకు సపోర్ట్ చేసినందుకు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నువ్వు మా వెనుక ఉన్నావు కాబట్టి మేము ఇంత ముందుకు వెళ్ళినాం నాని, లేకుంటే మాతోటి కాకపోవు. అసలు నీకు ఫోన్ చేయకపోయినా, నీకు మెసేజ్ చేయకపోయినా అన్న, నేను మీ వీడియోస్ చూసిన తర్వాత అరే ఇది నేను ఎలా మిస్ అయ్యానరా అని నాకు ఒక ఫీలింగ్ వచ్చిందన్న. సూపర్ అన్నాను, సూపర్. అసలు ఓన్ వాయిస్తో చాలా బాగున్నాయి అన్న మీ వీడియోస్ అయితే. స్టార్టింగ్లో కొంచెం ఏంటో అన్న వెళ్తుంది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ రాజా అన్న. సో ఏదో కోర్సు తీసుకున్నారా అయిపోయింది అన్నట్టు కాకుండా మళ్ళీ ఫాలో అప్ ఇస్తూ ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూ చేస్తున్నాం. అసలు చాలామంది యూట్యూబ్లో చేస్తున్నారు కానీ ఈ వీడియోస్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ పర్పస్, ఇంత ప్రాక్టికల్గా ఇంత థియరీ తోటి అంటే ఒక నార్మల్ పీపుల్కి కూడా అర్థమయ్యేలా ఉందన్నమాట నువ్వు చెప్పినట్టు చేయడం వల్ల నేను చాలా తొందరగా చాలా బాగా క్లిక్ అయ్యానండి. నా స్టార్టింగ్ ఉన్న ఛానల్ ఇంకా క్లోజ్ చేసేసుకొని మొన్ననే ఈ మధ్య రీసెంట్ ఇది మాత్రం మీ వీడియోస్ చూసి. భయ్యా గుడ్ మార్నింగ్. మీరు పంపించిన 16 యూట్యూబ్ వీడియో లింక్స్ చూశాను, మొత్తం క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీడియో కూడా చూశాను. ప్రతిదీ కూడా నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా అర్థమయ్యాయి. థంబ్నెయిల్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి, స్కెడ్యూల్. అన్న సాంగ్ బేసిక్ ఛానల్లో వ్లాగ్స్ పెడితే ప్రాబ్లం ఏం కాదా అన్న? నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఈ జనరేషన్లో అందరూ డబ్బుల కోసం మీకు యూజ్ అవుతుంది, మీరు తీసుకోండి అంటారు కదా, కానీ మీరు అసలు సో ఇంకోటి ఏంటంటే మీరు వీడియోస్లో చెప్పినట్టు విషయం అనేది చాలా టిప్స్ అనేది చాలా బాగున్నాయి. సో నేను
వేరే దగ్గర గల కోర్స్ తీసుకున్నా ఇలాంటి టిప్స్ మాత్రం నాకు ఎలా చెప్పలేరు అన్నమాట. సో ఇలా వీడియోస్ క్రియేట్ చేస్తే ఇలా వ్యూస్ వస్తాయి అని అలా ఆ విధంగా అంటే మీరు చెప్పిన టిప్స్ చాలా బాగున్నాయి అన్నమాట. మీ వీడియోస్ చూస్తుంటే ఎవరు ఏమనుకుంటే నాకు ఎందుకు నేను 2 సంవత్సరాలుగా నాకు 6000 అనేటోళ్ళు ఉన్నారు. అరే ఇందులో ఏముంది రా బొక్క ఏం లేదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 3000 రూపీస్ నేను ఎఫర్ట్ చేయగలను. జస్ట్ నా సంపాదించిన ముష్టేసినట్టు వేస్తాను. 3000 రూపాయలు అనేటోళ్ళు మాత్రమే దీనికి మెసేజ్ చేయడం చెప్పాను. ఓకేనా?